భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లెబారెటరీ DRDL, భారత రక్షణ పరిశోధనా సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన థర్డ్ జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MPATGM విజయవంతంగా పరీక్షించబడింది. ఈ క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే, ఇది చలనంలో ఉన్న శత్రు ట్యాంకును కూడా అత్యంత ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని నాశనం చేయగలదు. ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ వల్ల క్షిపణిని ప్రయోగించిన తర్వాత సైనికుడు దానిని గైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది టాప్ అటాక్ కేపబిలిటీ కలిగిన క్షిపణి. ట్యాంక్ పైభాగం అంటే అత్యంత బలహీనమైన భాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. భుజంపై ప్రయోగించగలిగేలా రూపొందించిన ఈ మ్యాన్ పోర్టబుల్ మిసైల్ భారత సైన్యానికి యుద్ధ రంగంలో మరింత ఆధిక్యతను అందిస్తుంది. భారతదేశాన్ని స్వదేశీ రక్షణ సాంకేతికతలో మరొక అడుగు ముందుకు నడిపించింది. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ సంకల్పానికి ఇది మరో సాక్ష్యం. ఇది కేవలం ఒక క్షిపణి కాదు, భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, దేశ భద్రతకు ఇచ్చిన గట్టి సమాధానం.